నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం। మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం। మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు 9492726238। మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి। ఏఎల్పురం గ్రామం బీసీ కాలనీలో ఘనంగా స్వతంత్ర దినోత్సవ వేడుకలు। వృద్ధులకి చీరలు, దుస్తులు పంపిణీ చేసిన బీజేపీ మండల పార్టీ అధ్యక్షుడు చందక గౌరీ నాయుడు। బీసీ కాలనీలో ప్రతి ఇంటిపైన జాతీయ జెండా రెపరెపలు। 78వ స్వతంత్ర దినోత్సవ వేడుకల్ని పురస్కరించుకొని అనకాపల్లి జిల్లా గొలగొండ మండలం మేజర్ పంచాయతీ ఏఎల్పురం గ్రామంలో గల బీసీ కాలనీలో మండల భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు చందక గౌరీ నాయుడు ఆధ్వర్యంలో జాతీయ మువ్వెన్నెల జెండాని ఆవిష్కరించారు। ఈ సందర్భంగా చందక గౌరీ నాయుడు వృద్ధులకి చీరలు, దుప్పట్లు వంటివి పంపిణీ చేశారు। ముఖ్యంగా బీసీ కాలనీలో రాజకీయాలకి అతీతంగా ప్రతి ఇంటిపైన జాతీయ జెండాను ఎగరవేసే విధంగా ప్రజలందరినీ ప్రోత్సహించారు। బీసీ కాలనీలో మున్పెన్నడూ లేని విధంగా జాతీయ జెండాను ఎగరవేసి దేశం కోసం ప్రాణాలని తృణప్రాయంగా విడిచిన మహనీయుల గురించి వివరించారు। ఎందరో మహానుభావులు చేసిన కృషి ఫలితమే నేడు స్వతంత్ర దినోత్సవ వేడుకలని వివరించారు। దేశం కోసం ఆ మహనీయులు చేసిన త్యాగాల్ని ఎవరూ మరవకూడదని ఆయన పిలుపునిచ్చారు। అనంతరం భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు దర్శి సత్యనారాయణ ప్రసంగించారు। ఈ కార్యక్రమంలో బీసీ కాలనీకి చెందిన వివిధ రాజకీయ పార్టీల కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు। మహిళలకు, పెద్దలకు, పిల్లలకు అందరికీ కూడా 78వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు। మీకందరికీ కూడా తెలుసు, మనకి స్వతంత్రం ఎటువంటి సందర్భంలో వచ్చిందనేది మీకు అందరికీ కూడా చాలా మంది పుస్తకాల్లో కూడా అన్నింటిలో కూడా మీరు అందరూ చదువుకునేటప్పుడు ఉంటారు। ఎందుకంటే ఇక్కడ 78 సంవత్సరాలు దాటి ఉన్న పెద్దలు కూడా ఉన్నారు। వాళ్ళందరూ కూడా మనకి స్వతంత్రం రాకముందు మన దేశం ఎలా ఉండేదనేది చాలా మంది 78 సంవత్సరాలు దాటున్న పెద్దలందరికీ కూడా తెలుసు। అయితే దీనికంటే ముందు తాలూగా గతం స్టోరీ కూడా మనకు అందరికీ తెలియాలి। 200 సంవత్సరాలు ప్రపంచంలోనే ఉంది గంటి దేశం అన్నమాట। ఇప్పుడైతే ఏదో అమెరికా, చైనా ఇవన్నీ మనం చెప్పుకుంటున్నాం, కానీ అంతకంటే 200 సంవత్సరాల క్రితం మనకి బ్రిటిష్ వాళ్ళు ఏదైతే పరిపాలించారో అంతకంటే ముందు ప్రపంచంలోనే మనది జీడీపీలో కానీ అన్నింటిలో కూడా మన దేశం అనేది ముందుండేదన్నమాట। అయితే మన దేశాన్ని కొంత ఇతర దేశాలు, బ్రిటిష్ వాళ్ళు అవ్వచ్చు, డచ్ వారు అవ్వచ్చు, పోర్చుగీస్ వారు అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా మన దేశానికి వ్యాపార నిమిత్తం ఇక్కడికి రావడం జరిగింది। వ్యాపార నిమిత్తం వచ్చేటప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, ఎలాగైనా ఈ దేశంలో ఉన్నటువంటి ధనాన్ని, సంపదను మొత్తం మనం పట్టుకెళ్ళిపోవాలనే ఆలోచనతో వాళ్ళు తెలివిగా ఏం చేశారంటే, మన దేశ జనాభా అప్పుడు కూడా 20 కోట్ల మంది ఉండేవారన్నమాట। అప్పటికే మన దేశంలో 20 కోట్ల మంది ఉండేవారు। మిగతా దేశాల్లో అందరూ కూడా లక్షల్లో ఉంటే మన దేశంలో అప్పటికే కోట్లలో ఉండేవారు అన్నమాట। వాళ్ళు ఏం చేశారంటే, మన దేశాన్ని మనం అందరం కూడా హిస్టరీలో చాలా మటుకు తెలుసుకునే ఉన్నాం। రాజులు పరిపాలించేవారు। అప్పుడు మనకి స్వతంత్రం రాకముందు మనకి రాజ్యాంగం లేదు కాబట్టి రాజులు పరిపాలించేటప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, ఒక వ్యక్తి వచ్చి ఈ రాజుకాసు ఉంటే ఇంకో వ్యక్తి వచ్చి ఆ రాజుకాసు ఉండేవాడు అన్నమాట। ఇలాగేం చేసేవారంటే మనల్ని వేర్పాటు వాదం చేశారన్నమాట। ఆ రాజు మంచోడు కాదు, మనం అందరం వెళ్ళి ఆయన ఓడించాలని చెప్పి ఈయనకోసం 10 మంది ఉండి ఆయన ఓడించి ఆ సామ్రాజ్యాన్ని కూడా ఇలా లాస్ట్కి ఏమైందంటే, ఏవైతే సామంత రాజులు ఈ రాజులు పరిపాలన చేస్తుందో 1 by 1 ఒక్కొక్కళ్ళు వీళ్ళే ఎడదీసి, ఒకప్పుడు అందరికి రాజులందరూ కలిసి ఉండేవారు అనమాట। కానీ వీళ్ళు ఎప్పుడైతే వచ్చారో రాజులందరినీ ఎడదీశారు। ఎడదీసినప్పుడు ఏమైందంటే, ఇక ఈయనకోసం 100 మంది ఉండి ఆయన ఓడించారు, ఆ రాజ్యాన్ని కూడా తీసుకునేవారు అనమాట। మళ్ళీ వీళ్ళందరూ కలిసి ఇంకో రాజును కూడా లాస్ట్కి ఏమైందంటే, ఎవరైతే రాజ్యాన్ని స్థాపించారో ఒక రాజు ఉన్నారో, మళ్ళీ ఎవరైతే బయట నుంచి వచ్చారో వీళ్ళందరూ ఒకటే ఈ రాజును ఓడించడం జరిగిందనమాట। లాస్ట్కి ఏమైందంటే, మన దేశం మొత్తం కూడా వాళ్ళ ఆధీనంలోకి, బ్రిటిష్ వారి ఆధీనంలోకి వెళ్ళిపోయిందనమాట। అప్పుడు మన పరిస్థితి చూడండి, ఇప్పుడు మన ఇల్లుని ఇప్పుడు మన సంసారాన్ని, మన ఇల్లుని మనం నడిపిస్తే ఎలా ఉంటుంది, అదే మన ఇల్లుని బయట వచ్చి నడిపిస్తే ఎలా ఉంటుంది మనకు అందరూ తెలుస్తుంది। సేమ్ అటువంటి పరిస్థితుల్లో మన దేశం ఉండేదన్నమాట। దానికి ఎవరైతే మహాత్మా గాంధీ అవ్వచ్చు, బాల గంగాధర్ తిలక్ అవ్వచ్చు, జవహర్లాల్ నెహ్రూ అవ్వచ్చు, చాలా మంది మన ఏరియాలో పుట్టినటువంటి మన్యం వీరుడు అల్లూరి సీతారామరావు అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా ఎంతో యుద్ధం చేసి వాళ్ళ నుంచి మన దేశాన్ని విముక్తి పొందించాలనేసి వాళ్ళు ఏంటంటే జనాల్లో ఒక అవగాహన కల్పించేవారు అనమాట। ఎందుకంటే మనం అందరం వేరువేరుగా ఉంటే అవ్వదు,
వాళ్ళందరూ మనల్ని విభజించి మనలో మనకు గొడవలు పెడుతుండ్రు, గొడవలు పెట్టి వాళ్ళు మన నుంచి లబ్ధి పొందుతుండ్రు. మనం అందరం కలిసి ఉంటేనే మనం ఇదల్లా చేయగలమని చెప్పి అందరిని కూడా ఎక్కడికక్కడ సమావేశాలు ఏర్పాటు చేసి అందరిని ఒక ఏకతాటిపై తీసుకురావడం జరిగిందనమాట. అందుకు ఉదాహరణగా మీకు అందరికీ తెలుసుంటుంది, జలియన్ వాలాబాగ్ అనేది చాలా విషాదకరమైందనమాట. వాళ్ళందరూ కూడా ఒక చుట్టూ ప్రహారీ వేసి సీక్రెట్ గా వాళ్ళు ఎక్కడ మీటింగ్లు పెట్టి చంపేస్తున్న భయంతో ఒక చుట్టూ ప్రహారీ ఉంది. ఆ లోన కొన్ని వేల మంది సమావేశం ఏర్పాటు చేస్తే వాళ్ళు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ద్వారా తెలుసుకుని వచ్చి అక్కడ బాంబులు వేసి మనల్ని అందరినీ బయటికి వెళ్ళలేను, అందరు ప్రహారీ ఉండడం వల్ల బయటికి వెళ్ళకపోవడం వల్ల ఆ లోన ఏదైతే గేట్ ఉంటుందో గేట్ తాళం పెట్టి అందరిని కూడా పేల్చి చంపేస్తున్నారు అనమాట. అంత దారుణమైన పరిస్థితులు ఉంది. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన అందరం కూడా వాటి గుర్తుపెట్టుకోవాలి. త్యాగం అనేది ప్రతి మనిషిలో కూడా ఉండాలండి. త్యాగం లేకపోతే మాత్రం ఎవరు ఏం చేయలేం. ఎందుకంటే ఆ రోజు అల్లూరి సీతారామరాజు ఈ జనాల కోసం నేను ఎందుకు చనిపోవాలి అని అనుకుంటే ఈ రోజు మనకు స్వతంత్రం వస్తుందా? ఆ రోజు గాంధీ మహాత్ముడు గాని, సుభాష్ చంద్రబోస్ గాని, బాల గంగాధర తిలక్ గాని, వీళ్ళకి ఎంతో మంది గొప్ప గొప్ప నేతలు, వీళ్ళందరి కోసం మేము ప్రాణ త్యాగాలు చేయాలా? అందరూ బాగానే ఉంటారు కదా, వాళ్ళ పిల్లలతో హాయిగా ఉంటారు కదా, వీళ్ళ కోసం మేము ప్రాణ త్యాగాలు చేయాలని అనుకుంటే ఈ రోజు మనం అందరం సుఖంగా ఉండేవాళ్ళం. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఎవరో మనకు వచ్చి ఏదో చేస్తారని కాకుండా ప్రతి ఒక్కరు కూడా త్యాగం చేసే గుణం మన పిల్లలకి ఎవరైతే ఇప్పటి నుంచే మన పిల్లలందరికీ కూడా త్యాగం చేసే గుణం అనేది మనం ఖచ్చితంగా కూడా మన వాళ్ళకి అలవాటు చేయాలన్నమాట. సరే వాళ్ళకి ఏంటంటే పిల్లలకి మా అబ్బాయి ఎక్కడి నుంచి ఏదో తెస్తుండని కాకుండా వాళ్ళు తప్పు చేస్తే వెంటనే ఇది తప్పు అని చెప్పి ఖండించే గుణం మనకు తల్లిదండ్రులుగా ఫస్ట్ మనకు ఉండాలన్నమాట. ఎందుకంటే మన భావితరాలకు ఇచ్చేది ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, అప్పుడు మనకు ఫస్ట్ స్వతంత్రం ఉండేది కదా 200 సంవత్సరాల కింద, అంతకు ముందు. అవునా కాదండి? బ్రిటిష్ వాళ్ళు వచ్చి కదా మన దగ్గర స్వతంత్రం తీసుకుంటారు. మళ్ళీ మన వాళ్ళందరూ పోరాటం చేసి మళ్ళీ మన స్వతంత్రాన్ని మనం తీసుకున్నాం. మళ్ళీ ఇదే స్వతంత్రం మనకు ఉంటుందని గ్యారంటీ ఉందండి? చెప్పలేం కదా. మళ్ళీ ఇంకొకటి వచ్చి మనలో ఐక్యత లేదనుకోండి, మళ్ళీ ఇంకొకటి వచ్చి పట్టుకెళ్ళిపోతాడు అనమాట. ఇప్పుడు ఏంటంటే మన దేశంలో ఉన్న రాజకీయ నాయకులు, అంటే నేను ఒక రాజకీయ నాయకుల వ్యక్తిగా చెప్పట్లేదు, ఇప్పుడున్న రాజకీయ నాయకులందరూ కూడా ఎవరి స్వార్థం కోసం, ఎవరి సౌకర్యాల కోసం వాళ్ళు జనాలు వాడుకోవడానికి చూస్తున్నమాట. దయచేసి మాత్రం ప్రతి పౌరుడు కూడా గమనించాలి. కులాలు మతాలు అన్ని ఏవి కూడా మనం ఇచ్చేసుకోకూడదు అనమాట. ఏ కులముడైనా మనిషే, ఏ మతముడైనా కూడా మనిషే. అవునా కాదండి? అందరూ కూడా మనిషే. కాబట్టి ఇప్పుడు చాలా మంది మనం చూస్తాం, ముస్లింలకి హిందువులు కొన్ని అగాధాలు ఏర్పడి దాన్ని కూడా యుద్ధించడానికి కూడా చాలా మంది చూస్తారన్నమాట. ఇక్కడ ముస్లిం అయినా మనిషి, హిందూ అయినా మనిషి, ప్రతి ఒక్కరు కూడా మనిషే. కాబట్టి అందరూ కూడా దయచేసి ఈ విషయాన్ని ఆలోచించుకోండి. మనల్ని చాలా మంది విభజించడానికి చూస్తారు. ఎవరు కూడా ఆ ఏర్పాటువాదం ఉండకూడదు. అందరూ కలిసే ఉండాలి. ఎవరో మనకి ఏదో చేస్తారో త్యాగం చేస్తారో ఆయన దగ్గర నుంచే మనం తీసుకునే విధంగా కాకుండా అందరం కలిసి అందరూ మనిషి చేయేస్తేనే ఒక బలమైన వస్తువుగా తయారవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోండి, మనం అందరం కలిసి ఉన్నప్పుడే ఏదైనా సాధిద్దాం. చాలా మంది ఏంటంటే ఈ వ్యక్తి మనోడు, మన